ఓరుగల్లు గడ్డ ఒక ఉద్యమాల అడ్డ. ఏ పోరాటం మొదలన్నా, ఏ ఉద్యమం జరగాలన్నా ఓరుగల్లు నుంచి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే ఆ ఉద్యమం విజయవంతం అవుతుందని ఒక నాడి ఉన్నది. దాన్ని అందుకునే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఎటువంటి పెద్ద సభ పెట్టినా కానీ, ఏ ర్యాలీ చేసినా, ఏ పల్లె నిద్ర చేసినా కానీ ఓరుగల్లు నుంచే మొదలుపెట్టేవాడు. అందుకే ఇది ఒక ఉద్యమాల గడ్డ కాబట్టి ఆ ఉద్యమం విజయవంతమైంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకుంటుంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో చరిత్రలో నిలిచిపోయాయి. ప్రపంచంలో 5 మహాసభలు జరిగితే అందులో ఒకటి ఓరుగల్లు నిలిచిపోయేటట్టు జరిగిన సభ కూడా మన వరంగల్ ప్రకాష్ రెడ్డిపేట వేదిక అయింది. అట్లా 3వ వార్షికోత్సవ సభ కూడా ఇక్కడ నిర్వహించిళ్ళు. వారు సైకిల్ యాత్ర చేసినప్పుడు కూడా ఇక్కడనే చేసిళ్ళు. నర్సంపేటలో వారు పల్లెనిద్ర చేసినప్పుడు గురిజాల గ్రామంలో పల్లెనిద్ర చేశారు. కాబట్టి ఓరుగల్లతో వాళ్ళకు ఒక విడదీయరాని అనుభవం ఉంది. 14 ఏళ్ల పోరాటం తర్వాత 10 ఏళ్ల సుపరిపాలనలో కూడా వారు వరంగల్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చిండు. చాలామంది అంటుంటారు వారు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అని చెప్పేసి. కానీ ఓరుగల్లుకు ఎన్నో, ఇప్పుడు మనం చూసుకోపోతే మన సెంట్రల్ జైలు స్థలంలో ఒక హాస్పిటల్ నిర్మాణం అయితేంది, రింగ్ రోడ్ నిర్మాణం అయితేంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ శ్రీదేవి మాల్స్ బట్టి నిర్మించినటువంటి అవి అయితేంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. మా మెడికల్ కాలేజీలు కూడా నర్సంపేట మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, కలెక్టరేట్లు వేరే రాష్ట్రాల్లో సెక్రటరీలు కలెక్టరేట్లు నిర్మాణం చేయడం కూడా జరిగింది. కాబట్టి 10 ఏళ్ల సుపరిపాలన చూసిన తర్వాత 15 నెలల్లోనే ఎన్నో ఆశలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకుంటే 15 నెలల్లోనే వాళ్ళ బండారం మొత్తం బట్టబయలు అయిపోయింది. హెచ్సి భూములు అమ్మైతే, హైడ్రా అయిపోయింది, మూసీ అయిపోయింది, లగచర్ల లడాయి అయిపోయింది, గిరిజనుల మీద దాడులు అయిపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం అయిపోయింది, గ్రూప్ 1లో అవకతవకలు అయిపోయింది, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్లు అయిపోయింది. వీటన్నిటినీ ప్రజలు నెమరు వేసుకుని ఆ 10 ఏళ్ల పరిపాలనతోటి వాళ్ళు బేరీజు వేసుకొని గులాబీ జెండా వస్తే బాగుండని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న తరుణంలో మరీ ఒకసారి ఒక ఉద్యమాన్ని ఉత్సవంగా నిర్వహించడం, ఒక ఉత్సవాన్ని ఉద్యమంలోకి మార్చడం గులాబీ పార్టీకి అలవాటు. కాబట్టి ఇది 25 ఏళ్ల గులాబీ ఉత్సవాన్ని ఒక ఉద్యమంగా మలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడం కోసం ఈ ఉత్సవాన్ని ఒక ఉద్యమంగా మలిచి 25 ఏళ్ల పార్టీ, ఈ గులాబీ పార్టీ ఎట్టిపోదు, పేగుబంధం ఉన్న పార్టీ తెలంగాణ ప్రజలతోటి. గులాబీ తెలంగాణ గడ్డ మీద జీవులున్నన్ని రోజులు ఈ గులాబీ పార్టీ ఉండదని ఒకసారి చాటి చెప్పి ప్రపంచంలోనే మరి ఒక రికార్డును బద్దలు కొట్టడానికి, అధికారంలో ఉన్న అధికారం లేకున్న ఉద్యమమైన అది ప్రతిపక్షమైన ఏదైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి సమానంగా సభలు నిర్వహించడం కోసం 10 లక్షల మందికి పైచిలుకుతో భారీ బహిరంగ సభ ఏర్పడేది. ఈ సభ చరిత్రలో నిలిచిపోయేదిగా, ప్రపంచంలో ఇటువంటి సభ కని విని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది. అది విజయవంతమవుతుంది. 3.5 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయా, మళ్ళీ గులాబీ పార్టీని ఎప్పుడు తీసుకొద్దామా, కేసీఆర్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి రైతులు 1000 కాలతో ఎదురుస్తున్నారు. వాళ్ళంతా ఎడ్ల బండ్లు కట్టుకొని, ఏ బండి దొరికితే ఆ బండి పట్టుకొని వరంగల్కు తరలి వచ్చి ఎలకతుర్తిని మొత్తం ఒక సముద్రమయం చేసి ఒక సమ్మక్క సారక్క జాతర, ఒక కుంభమేళను చేయబోతున్నారు. మీరు ఖచ్చితంగా చూస్తే సభ విజయవంతమవుతుంది. జై హింద్, జై తెలంగాణ. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించేటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరియు గులాబీ శ్రేణులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తమ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఏ విధంగా అయితే సన్నద్ధం అవుతారో, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ వేడుకకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు తమ ఇంట్లో శుభకార్యం జరిగినట్టు విధంగానే తమ ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఒక పండుగ వాతావరణంలో రావడానికి సిద్ధమవుతున్నారు. తమకు ఏ వాహనం దొరికితే ఆ వాహనం అందులో రావడానికి సిద్ధంగా ఉన్నారు. తామే భుజాన జెండా పెట్టుకొని, సంకన సర్ది పెట్టుకొని వచ్చి కేసీఆర్ గారు ఏం చెప్తారో వినడానికి ఒక ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాదు ఇలా బీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల పోరాటాన్ని నిర్వహించింది, 10 ఏళ్ల సుపరిపాలన అందించింది. 16 నెలలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై ఒక ప్రజల పక్షంగా వెనుదిరగని పోరాటాన్ని నిర్వహించింది. కనుక ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఈ కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినటువంటి ప్రజలకు తాము ఏ విధంగా భరోసా ఇస్తారని ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఆరంగేట్రము చాలా గొప్పగా ఉండబోతుంది. అది ప్రజలకు ఎంతో భరోసాను ఇస్తుంది. భవిష్యత్తులో తెలంగాణను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉపకరిస్తుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రజతోత్సవ వేడుక సందర్భంగా కేసీఆర్ గారు గత 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు, బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క త్యాగాలు, వారి యొక్క కృషి ఫలితంగా వచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, దానివల్ల ప్రజలకు జరిగినటువంటి లాభాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనుసరించబోయేటువంటి విధి విధానాల గురించి సమాజానికి మరియు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ యొక్క కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి ప్రతి ఇంటికి ఒకరు తరలిరావడానికి ఇలా ప్రజలు సుముఖంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ నుండి ప్రతి ఇంటి నుండి ఒకరు వచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా జనాల్లో ఆదరణ రాబోతుందనే దానికి ఉదాహరణ
ఇక్కడ దాదాపు ఎల్కతుర్తిలో 1300 ఎకరాల్లో సభ పెట్టినాం. అది మొత్తం రైతులకు సంబంధించిన భూమి. అక్కడ ఏ ఒక్క రైతు కూడా అంటే మా అంటే ఏ ఊర్లలో ఎట్లుంటుంది అంటే గెట్లు జరుపుతున్న దగ్గరనో అక్కడనో ఇక్కడనో మాకు పంచాయతీలు వస్తాయి, మా భూములు ఇవ్వమని లొల్లులు పెడతారు. కానీ స్వచ్ఛందంగా రైతులే ముందుకు వచ్చి 1300 ఎకరాలను సేకరించి మా దగ్గర మీరు సభ పెట్టుకోండి, మేము సహకరిస్తామని చెప్పిన విధానమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నదని చెప్తుంది. ఒక ఉద్యమంలో కేసీఆర్ ఏ విధంగా అయితే జనాల్లోకి పోయిండో ఇప్పుడు మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత 25వ రజతోత్సవం సందర్భంగా మళ్ళీ జనాల్లోకి ఆ విధంగా రాబోతున్నాడని అర్థమవుతా ఉంది. ఉద్యమంలో జనాలను ఏ విధంగా మమ్మకం చేసిండు, జనాలతో ఎట్లా కలిసిండు అనేది ఈ సభ తర్వాత జనాల్లోకి పోయే విధానం ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ గులాబీ జెండా రజతోత్సవ సభకి ప్రతి ఇంటి నుండి విద్యార్థులు అలాగే మేధావులు అందరూ కదిలి రావాలని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి చలో వరంగల్ 27వ తేదీన జరగబోయే 25వ రజతోత్సవ సభకు విచ్చేస్తున్నట్టు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఈ వరంగల్ వేదిక నుంచి స్వాగతం పలుకుతున్నా. నా పేరు నవీన్, రాయపర్తి మండలం. ఇప్పుడు ప్రస్తుతం ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ముసలోళ్ళకు కూడా ప్రస్తుత పరిస్థితి అర్థమవుతుంది. ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకతనో కేసీఆర్ మీద ఏదో దుష్ప్రభావంతో ఓట్లు వేయలేదు కాంగ్రెస్కు. కాకపోతే ఒకసారి చూద్దాం అన్న ఉద్దేశంతో వేసి ఆ రోజు కూడా కాంగ్రెస్ ఈరోజు కేసీఆర్ లేకపోతే అసలు ఈ తెలంగాణ గురించి ఇప్పుడు ఇంత కపట ప్రేమ చూపిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసు. కాకపోతే ఆల్టర్నేటివ్ ఏది లేక ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో వేసిళ్ళు. చిన్న గ్రామ స్థాయిలో ఉన్న చిన్న పిల్లగాని కాంచెలు మొదలు పెడితే, చిన్న ముసలిల కాంచెలు మొదలు పెడితే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీల గురించి అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఈ సభతోని మళ్ళీ బీఆర్ఎస్కు మళ్ళీ ప్రారంభం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాదు, వాళ్ళు తపస్సు చేసినా కూడా హామీలు నెరవేర్చలేరు. ఖచ్చితంగా ఈ సభతోని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి పక్కా. నమస్తే అందరికీ. ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలు, 25 సంవత్సరాల రజతోత్సవ సభలు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ పర్యవేక్షణకి కవితక్క గారితో రావడం జరిగింది. వీళ్ళ చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున 10 లక్షల మందితో ఏ పార్టీ కూడా ఇంతవరకు చరిత్రలో చేయలేదు. అది ఒక బీఆర్ఎస్ పార్టీకే. మహాసభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ను మించిన పార్టీ ఇంకేదీ లేదని ఈ సభతో ఇంకొకసారి కూడా రుజువైతుంది. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఇవాళ ప్రజలు ఎదురుదిరిగి వాటిని ఎదురించి ఇవాళ మహాసభకు రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ప్రజలంతా తరలి రావడం జరుగుతుంది. ఇవాళ గులాబీ నేత కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలే కానీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులే కానీ, కార్యకర్తలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇక్కడ ఈ సభ పర్యవేక్షణకు వచ్చి చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇలా ఇంత పెద్ద 1250 ఎకరాలు, దాదాపుగా 1300 ఎకరాల్లో ఈ మహాసభ జరగనుంది. దీనికి 10 లక్షలకు పైగా వెహికల్స్ లక్ష పైన వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున ఈ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈ ప్రాంగణం నుంచే మనం ఇప్పుడు అంతా పరిశీలిస్తే అర్థమవుతుంది. కనీ విని ఎరగని రీతిలో ఈ రజతోత్సవ సభ జరగడం అనేది వరంగల్ నగర అదృష్టం, మా పార్టీ అదృష్టం కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ప్రజలు ఇప్పుడు గడిచిన ఒక సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అప్పుడు అమలు కానీ హామీలు ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించారు. వాళ్ళు ఎన్నో చెప్పిండ్రు, దాంట్లో కనీసం ఒక 5% కూడా వాళ్ళు చేయలేదు. అది స్కూటీ, ఆడపిల్లల స్కూటీ అయితే 2500, 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ మధ్యలో 2500 ఇస్తామన్నారు. పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఎన్నో రకాలు కూడా హామీలు ఇచ్చి వాళ్ళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ గత ప్రభుత్వం మన గౌరవ కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అడగకుండా అవన్నీ చేసిండు. కళ్యాణ లక్ష్మి అని ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళం మనం చూసినాం గతంలో. కేసీఆర్ కిట్టు, నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఎంతోమంది కేసీఆర్ కిట్టు పొంది మరి ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లాడైతే 12,000 ఇలాంటి వాళ్ళకి ఎన్నో ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవాళ కంటిన్యూ చేయకుండా మరి అమలు కానీ హామీలు ఇచ్చి ఇవాళ ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం దీని మీద విరక్తితో మరి ఇప్పుడు ఒక 1.5 ఇయర్లోనే ఎన్నడూ గతంలో కూడా ఇలాంటి వ్యతిరేకత రాలేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. ఇలాంటి సందర్భంలో ఈ సభ మేము ఏదో రమ్మనడం కాదు, చాలామంది వాలంటరీగా స్వచ్ఛందంగా తరలి రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఆనాడు ఈ రజతోత్సవ సభ
ఎంత దద్దరిల్లిపోతుంది అనేది కూడా ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రజలు మేము వస్తాం, మీ ప్రజలు కేసీఆర్ గారి మాటలు వినాలి, వారు చెప్పితే మళ్ళీ వారి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ మాకు బ్రతుకు తెరువు అనేది పేద ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఇది 100% విజయవంతమైతే నేను ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ వసతుల దానికి ఒక ఇన్ఛార్జ్ కూడా కోఆర్డినేటర్ కూడా నేను ఉన్నాను. ఒక 3 నెలల డాక్టర్స్ కలిసి కోఆర్డినేట్ చేస్తున్నాం. చెల్మెడ కానీ ప్రతిమ కానీ హాస్పిటల్స్ సిబ్బంది వైద్య సిబ్బంది తీసుకొని ఒక 10-15 అంబులెన్స్లు ఇక్కడ పెట్టుకుని ఆనాడు. ఎందుకంటే ఎండాకాలం చాలా వరకు ఈ వడదెబ్బ ఇలాంటిది అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మేము మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మా సభ 100% విజయవంతం అవుతుంది. తల్లి రావడానికి జనం సిద్ధంగా ఉన్నారు. 27వ తారీఖు జరగబోయే మహాసభ గురించి ప్రజలు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల గురించి 15 నెలల్లోనే మొత్తం బట్టబయలైపోయింది. వాళ్ళ ప్రభుత్వం చేసిన మోసాలు కానీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలాంటివి కూడా ఒక హామీ కూడా నిర్వహించలేదు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం వల్ల మహిళా మనులలో కానీ రైతులలో కానీ ఆటో డ్రైవర్లకు కానీ అందరికీ తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలకు ఇవాళ ప్రజలు ముందుకొచ్చి మళ్ళీ ఎప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు రావాలి, మా బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ గారు వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. కాబట్టి మనం తప్పు చేసినాం, ఈ తప్పు ఇంకోసారి చేయకూడదు. మళ్ళీ కేసీఆర్ ఎలాంటి ఎలక్షన్లు వచ్చినా కానీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా 27వ తారీఖు జరగబోయే రజతోత్సవ సభకు ఒక పండగ వాతావరణంతో ప్రజలు ఉత్సాహంగా తమ సొంత వెహికల్స్ పెట్టుకొని బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు సభ జరుగుతుంది, ఎప్పుడు కేసీఆర్ గారి స్పీచ్ వాయిస్ వినాలి అని, కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అది 27వ తారీఖు అతి త్వరలోనే ఉంది. మేము కూడా మా డివిజన్ నుండి అత్యధిక మందితోని సభకు విచ్చేసి సభను విజయవంతంగా చేస్తామని కోరుకుంటున్నాం. ఈ నెల 27వ తారీఖు నాడు బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కేసీఆర్ గారు భారీ బహిరంగ సభ ఎల్కతుర్తి దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగా మేము 31 డివిజన్ న్యూ షాంపేట్లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు హాజరు కావడం జరిగింది. ముఖ్య కార్యకర్తలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఏదైతే 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు సభ నిర్వహిస్తున్నారో దానికి మేము ఇక్కడి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయడం కోసము సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని రంగాల లోపల వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ ప్రతి ఒక్కటి, ఈవెన్ మొన్న గ్రూప్ వన్ కూడా సరిగ్గా నిర్వహించలేక దాన్ని కూడా హైకోర్టు నిలిపివేయడం జరిగింది. దాని నియామకాన్ని ప్రతి ఒక్క రంగం లోపల కూడా కాంగ్రెస్ ప్రభుత్వము వైఫల్యం చెందింది. ఇదే విధంగా కేసీఆర్ గారు 27వ తారీఖు నాడు ఏమి మాట్లాడతారు, వారి యొక్క నినాదం ఏంటిది, ప్రభుత్వం మీద ఏ రకంగా వాళ్ళు బాణాలు విసురుతారనే అందరూ ఆతృతతోని చూస్తూ ఆ సభకు తరలి వెళ్ళి విజయవంతం చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. 25వ వసంతంలోకి పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ అయినటువంటి గులాబీ పార్టీ పండుగ, ఇది కార్యకర్తల పండుగ, పూర్తిగా కూడా తెలంగాణ ప్రజల యొక్క పండుగ. అందరికీ దసరా, సంక్రాంతి ఏ విధంగా అయితే అందరూ సమిష్టిగా జరుపుకుంటారో అంతకంటే ఎక్కువ కూడా, ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కులు సాధించడానికి పుట్టినటువంటి పార్టీ గులాబీ పార్టీ. కాబట్టి అందరికీ కూడా గుండెల నిండా సంబరంగా ఉంది. ఇలా కేసీఆర్ సార్ మళ్ళీ బయలుదేరి వచ్చి ఏప్రిల్ 27వ రోజు ఇక్కడ ఎల్కతుర్తిలో సభ పెడుతున్నారు అని అంటే దేశంలో, రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి పార్టీలకు, దేశంలో పార్టీలను నడిపిస్తున్నటువంటి జాతీయ పార్టీల నాయకులకు కూడా వణుకు పుట్టించే విధంగా ఈ సభ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటుంది. తప్పకుండా
చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మరి ఈనాడు 25వ వసంతాలు పూర్తి చేసుకోతున్న గులాబీ పండగ సంబరం ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అది మామూలుగా రాలేదు పేరు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో మరి అమరులైనరు. అయినా కూడా తొలి దశ ఉద్యమంలో మన కేసీఆర్ సార్ మరి ఒక్కడై బయలుదేరి దృశ్యంలో 2001లో ఒక్కడై బయలుదేరి ఈనాడు వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మందితోటి ఇవాళ ప్రతి గుండెకు చేరిండు అని అంటే అది కేసీఆర్ గారి యొక్క గొప్ప సంకల్పం. అనుకున్నది పట్టుకున్నది విడు అన్నటువంటి మరి గొప్ప సంకల్పం కలిగిన నాయకుడు. ఇవాళ కొందరు సమైక్యాంధ్రులు హేళన వేసిండ్రు అన్నాడు. ఇది 3 నాళ్ళ పార్టీ, 3 రోజులే ఉంటుందని చెప్పేసి ఆనాడు వాదులు ఏదైతే ఉన్నారో హేళన చేస్తే ఇలా రజతోత్సవం జరుపుకుంటుంది. ఇది తెలంగాణ యొక్క ఇంటి పార్టీ అని చెప్పేసి ఈ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే అసాధ్యం అనుకున్నవన్నీ కూడా సుసాధ్యం చేసినటువంటి నాయకుడు పార్టీ ఏదైనా ఉందంటే దేశంలోనే, ప్రపంచ చిత్రపటంలోనే కేసీఆర్ ది బెస్ట్ సీఎం అనే నాయకుడికి కలిగినటువంటి గుర్తింపు ఎక్కడ కూడా లేదు. ఇది చెరిపినా కూడా చెరగని ముద్ర మరి ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు. ఈ సభ అనేది రేపు సభ జరిగిన తర్వాత మరి ప్రజల్లో కానీ అందరిలో కానీ ఒక మార్పు వస్తుంది. ఇప్పుడే అంటున్నారు మాకు ఇచ్చిన టార్గెట్కు అనుకూలంగా మేము ఫోన్ చేస్తే, మేము గ్యాదర్ చేస్తే, ఊర్లలో తిరిగితే మాకు పార్టీలకు అతీతంగా తండ్రి లాంటి కేసీఆర్ పాలన రావాలి, ఇవాళ దుర్మార్గుడు లాంటి మరి పాలన ఉంది రేవంత్ రెడ్డిది, మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారి సందేశం వినాలి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రతిపక్ష మన ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అధికార పార్టీ అయినా కూడా వేరే పార్టీలకు కూడా ముచ్చెంటలు పుట్టించే విధంగా కేసీఆర్ గారి మాటలు ఉంటాయి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నిలుపుకునే విధంగా మరి ఒక దిశానిర్దేశం చేస్తాడు. మరి సాధించిన తెలంగాణను మరి కాకుల పాలు గద్దల పాలు చేసినాం. ఇలా వేరెవరో మరి తెలంగాణని వద్దన్న చేతిలో ఇలా తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి దాన్ని నిలుపుకోవడం కోసం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవితక్క గారు మరి ఆర్నిశలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాబట్టి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇలా పదిలంగా ఉన్నది. ఆ విధంగా కేసీఆర్ గారి మరి స్పీచ్ ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మరి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.